హలో. హాయ్. ఎన్ని గంటలకు చేసావమ్మా హోంవర్క్? ఎన్ని గంటలకు స్టార్ట్ చేసావు నువ్వు ఈరోజు? 2 o'clock. ఇప్పుడు ఎంత అయింది? 6 o'clock. అప్పటి నుంచి రాస్తూనే ఉన్నావు కదా. నీ సెమిస్టర్ ఎగ్జామ్ ఎన్ని రోజుల్లో ఉంది? ఇంకా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 10 రోజులు. 10 రోజుల్లో సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. నువ్వు 2 to 6 వరకు రాస్తూనే ఉన్నావు, ఇంకా రాయటం కంప్లీట్ అవ్వలేదు. ఎప్పుడురా చదివేది? ఆ రాసినవన్నీ ఎప్పుడు చదువుతావురా? నీకు రాయటానికే రోజుకొచ్చి 5 hours పడుతుంటే ఇంకా చదివేది ఎప్పుడమ్మా అవన్నీను? చాలా హోంవర్క్ ఇస్తూనే ఉన్నారు, నువ్వు రాస్తూనే ఉన్నావు, కానీ చదవాలి కదమ్మా. చెప్పు, ఎప్పుడు చదువుతావు? నువ్వు ఫాస్ట్ రాయట్లేదా? ఇంకా ఇంగ్లీష్ వర్క్ ఉందా బాబు? బాపురే, ఏం ఫాస్ట్గా రాయట్లేదా నువ్వు? ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు? ఫాస్ట్గా రా. అయ్యో బాబోయ్, నువ్వు రాసేస్తుంటే కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వచ్చేస్తున్నాయి. మరి చదివేది ఎప్పుడు చెప్పు? ఎందుకులే పాపం, ఈరోజు ఆడుకోవటానికి కూడా వెళ్ళలేదు. ఏం చదువుతాలే కానీ రేపటి నుంచి స్కూల్కి వెళ్ళొద్దులే. ఇది చాలా హోంవర్క్ ఇస్తున్నారుగా. కాదు నాన్న, అరవకరా, నేను అడిగే సమాధానం చెప్పమ్మా. బాగా ఎక్కువగా హోంవర్క్ ఇస్తున్నారు, ఆడుకోవటానికి టైం ఉండట్లేదు కదా, అందుకే స్కూల్ మానేద్దామా? నీ ఫ్రెండ్స్ ఉన్నారా అక్కడ నీకు? ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఉన్నారు, వాళ్ళు ముగ్గురేనా? ఇంకా గర్ల్స్ ఎవరు లేరా చిరమ్మా? ఏం మాట్లాడట్లేదా గర్ల్స్? ఎందుకని? నీకేమన్నా కాపీ కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగుతావు కదరా, గర్ల్స్నే. మరి ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నావు? తెలీదు. చల్, ఏంటి ఆ కూర్చోవడం? సరిగ్గా కూర్చోవాలి. ఎక్సర్సైజులు చేస్తావు మధ్య మధ్యలో. చేతుల నొప్పులు తగ్గిపోతాయా? బాగుంటుందా? సర్లే కానీ 4 hours నుంచి కూర్చున్నావు కదా, ఎన్నిసార్లు వాష్రూమ్కి వెళ్ళావురా? ఎన్నిసార్లు తినటానికి లేచావు? అస్సలు కాన్సన్ట్రేషన్గా ఫాస్ట్గా అస్సలు రాస్తున్నావా నువ్వు? మరి అలాగైతే హోంవర్క్ ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పు? అదే టీవీ చూడమంటే కదలకుండా చూస్తావు కదా, చెప్పు. అలాగే కూర్చునే ఉండు, 10 o'clock వరకు రాస్తూనే ఉండు ఈరోజు, ఓకేనా? సరే, బాయ్.